ఈ వారం టాపిక్ చెప్పాలంటే ఎట్లా మనకి ఫ్రైడే గురువారం శుక్రవారం శనివారం బర్నింగ్ టాపిక్స్ హాట్ టాపిక్స్ ప్రజెంట్ హాట్ టాపిక్ ఏంటంటే అరెస్ట్ ఆఫ్ అల్లు అర్జున్, రిలీజ్ ఆఫ్ అల్లు అర్జున్ రెండు ఉందండి. సో అల్లు అర్జున్ ఫస్ట్ ఫిలిం గంగోత్రిలో నేను ఫాదర్గా వచ్చేసాను. అది నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే ఆయన ఈరోజు ఆయన టాలెంట్తో ఆయన టైం బాగుంది, బ్రహ్మాండంగా ఆయన స్కిల్స్ బాగున్నాయి, ఆయన మంచి పొజిషన్ కూడా ఎంతైనా ఫస్ట్ ఫిలిం ఫాదర్గా చేశాను కాబట్టి అది నాకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సక్సెస్గా టుడే ఈజ్ ద నంబర్ 1 హీరో. సుకుమార్ గారు ఈజ్ ద నంబర్ 1 హీరో. ఈరోజు కరెక్షన్ వైజ్ చూస్తుంటే నంబర్ 1 క్రాస్డ్ ఆల్ రికార్డ్స్, ఈజ్ బీటన్ ఆల్ రికార్డ్స్, ఎవ్రీథింగ్ అనమాట. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డేకి చాలా పెద్ద లెవెల్ జరిగింది. సో చేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ప్రొడ్యూసర్స్కి, అల్లు అర్జున్ గారికి అందరికీ ధన్యవాదాలు. మొన్న జరిగిన ఇన్సిడెంట్ మీకు అందరికీ తెలుసు. థియేటర్లో అభిమాని అంటే వచ్చినప్పుడు కుర్చీలాట్లు జరిగింది. అల్లు అర్జున్ వస్తున్నారని చెప్పి తెలిసి అక్కడ ఏ కన్ఫ్యూజన్ జరిగింది ఎవరికి తెలియదు. బట్ మొత్తానికి తొక్కిసలాట్లో ఒక మహిళ ప్రాణం పోయింది. నీకు కూడా అక్కడ అబ్బాయి కూడా అతను సీరియస్గా ఉన్నారని చెప్పి నాకు తెలిసింది. ఇక్కడ అందరూ ఏంటంటే ఏదో ఆయన తప్పు చేశారు, అల్లు అర్జున్ థియేటర్కి రావడం తప్పు అని చెప్పి ఆయన అరెస్ట్ చేశారు. వాట్ గ్రౌండ్స్ జ్యుడిషియరీగా లీగల్గా నాకు తెలియదు. బట్ అతను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆయనకి లేట్ ఈవినింగ్ బెయిల్ రావడంతో ఆయన నైట్ అంతా జైల్లో గడిపి నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన రిలీజ్ అవుతుంది. ఇది నేను అంటే నా ఒపీనియన్ ఏంటంటే, మిగతా వాళ్ళ ఒపీనియన్ నేనేం తప్పని చెప్పట్లా. నా ఒపీనియన్ ఏంటంటే, ఒక హీరో ఆయన థియేటర్కి వెళ్ళడానికి ఆయన అన్ని అర్హతలు ఉన్నాయి. లేదా వెళ్ళకూడదా, రూల్స్ పెట్టండి, వెళ్ళకూడదని. సో ఆయన వెళ్ళినప్పుడు థియేటర్ ఓనర్ రెస్పాన్సిబుల్ ఏంటంటే అక్కడ సెక్యూరిటీ ఉందా లేదా, ఒకవేళ పోలీస్ సెక్యూరిటీ సరిపోకపోతే బౌన్సర్స్ని తిప్పించాలి, బౌన్సర్స్ సరిపోతే ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టండి, ఏదో పెట్టేసి అక్కడ కెలామిటీ జరగకుండా కంట్రోల్, ఆయన వచ్చే లోపల కంట్రోల్ చేసి ఆయనకు ఒక దారి ఇచ్చి ఆడెళ్ళి ఆయన కనపడి మళ్ళీ బయటికి పంపించాలి సేఫ్గా. సో ఆయనకేం జరగల, ఆయన వెళ్ళారు వచ్చారు. బట్ అక్కడ కంట్రోల్ తప్పిపోయి ఒక మహిళని తొక్కేసారు, పాపం చనిపోయింది. చాలా బాధగా ఉంది. ఒక ఫ్యామిలీలో ఒక ప్రాణం పోయిందంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఆ ఫ్యామిలీకి ఎంతో ఒక తోడుగా అక్కడ పిల్లలు ఉన్నారు, వాళ్ళందరినీ చూసుకోవడానికి ఒక తల్లి లేదు. బాధగా ఉంది, నేను కాదంటాను. కానీ ఆయన వల్ల జరిగిందని చెప్పేసి ఆయన్ని బ్లేమ్ చేసి ఆయన్ని అరెస్ట్ చేయడం ఇది కరెక్ట్ కాదు. నాకు తెలిసిన థియేటర్ ఓనర్ ఆయన్ని మీరు అరెస్ట్ చేయడం ఎట్లా? మీరు ఆయన్ని వదిలేశారు. మీరు ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఆయన అరెస్ట్ చేయవద్దా? ఉంటే ఇద్దరిని వదిలేయాలి, లేకపోతే ఇద్దరిని అరెస్ట్ చేయాలి. ఆయన ఇన్విటేషన్ ఇవ్వడంతో ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత జరిగింది. మరి అక్కడ ఇప్పుడు ఫంక్షన్ ఉందండి, ఫంక్షన్ మనం అందరం పిలుస్తాం. ఫంక్షన్లో ప్రాబ్లం జరిగితే ఎవరంటే బాధ్యత? వచ్చిన వాళ్ళు తప్ప, లేదు ఆర్గనైజ్ చేసిన వాళ్ళు తప్ప? ఆర్గనైజ్ వాళ్ళు చూసుకోవాలి. కెలామిటీ జరుగుతాయి, జనం వచ్చినప్పుడు జరుగుతాయి. సో దానికి తగ్గ మీరు పోలీసుని పెట్టుకోవాలి, ఇవన్నీ చేయాలి. మీరు వాళ్ళని వదిలేసి వీళ్ళని మాత్రం తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం అది కరెక్ట్ కాదు. నాకు తెలిసిన వరకు ఐఎమ్ సారీ అండి, లీగల్గా నాకు ఐడియా లేదు. బట్ నేను న్యాయంగా ఫీల్ అవుతున్నాను. అది కరెక్ట్ కాదు, అది ఆయన అరెస్ట్ చేసింది కరెక్ట్ కాదు. మీరు థియేటర్ ఓవర్ను కూడా అది మీరు శిక్షించి ఉండాలి. సరే జరిగిపోయింది. ఇక మీద నేను చెప్తున్నానండి, మళ్ళీ ఇలాంటి జరగకుండా ఉండాలి. గవర్నమెంట్ పాస్ అన్ ఆర్డర్. ఏ థియేటర్ అయినా సరే ఇలాంటి ఆర్టిస్టులు వచ్చినప్పుడు మళ్ళీ ఇలాంటి జరగకుండా ఉండాలంటే ముందు పోలీస్ సైడ్ నుంచి ఓకే సిగ్నల్, పోలీసు వాళ్ళు ఓకే సిగ్నల్ ఇవ్వాలి. పోలీసు వాళ్ళు వచ్చేసి ఏమండి నో ప్రాబ్లం, ఆయన రావచ్చు, హీ ఆర్ షీ ఆర్టిస్ట్ రావచ్చు, లేకపోతే ఎవరైనా సెలబ్రిటీ రావచ్చు, మేము ఉన్నాం, ఇట్ ఈస్ అండర్ కంట్రోల్ చెప్పిన తర్వాతనే ఆ థియేటర్ ఓనర్ కానీ ఫంక్షన్ వాళ్ళు కానీ ఆర్టిస్ట్ని పిలవాలి. అంతేగాని ముందు దయచేసి పిలవద్దు. అలాగే నా రిక్వెస్ట్ హీరోస్ కూడా ఏంటంటే, దయచేసి మీకు అన్నీ తెలుసు కదా ఇలా జరిగిందని, దయచేసి ఇక మీద మీరు వెళ్ళేటప్పుడు ఎంక్వైరీ విత్ ద పోలీస్, కన్సర్న్ పోలీస్ స్టేషన్, ఏసీపీ గారు